భూ సంస్కరణలు వచ్చినప్పటి నుంచి రైతులను గుర్తించడం లేదన్నారు ఎమ్మెల్సీ కోదండరాం. రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా రైతులతో ప్రత్యేక భూమి సంవాద్ చర్చ కార్యక్రమాన్ని హైదరాబాద్ తార్నాకలో నిర్వహించారు. సీఎం రేవంత్ రెడ్డి రైతు సంక్షేమం కోసం కృషి చేస్తున్నారని అన్నారు రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి. ఈ కార్యక్రమంలో భూమి సునీల్తో పాటు రైతులు, రైతు సంఘ నాయకులు పాల్గొన్నారు. కొన్నింటిని వాళ్ళు ఊహించిన మేరకు వాళ్ళు దానికి పరిష్కారాలను రాజ్యాంగంలో పొందుపరిచారు. కానీ సమాజం మారుతున్న కొద్దీ కొత్త సమస్యలు తలెత్తుతున్నప్పుడు వాటి పరిష్కారాలు రాజ్యాంగం ఇవ్వగలుగుతుందా అనే ప్రశ్న మనం వేస్తే దానికి రెండు రకాల సమాధానాలు దొరుకుతాయి. మొదటిది, ఆ రాజ్యాంగాన్ని మనం ఎంత సృజనాత్మకంగా ఉపయోగించుకోగలము అనేది మొదటిది. అది చాలాసార్లు రాజ్యాంగాన్ని మార్చవలసిన అవసరం లేదు. ఇప్పటికే రాజ్యాంగంలో ఉన్న విషయాలను పరిస్థితులకు తగ్గట్టుగా మనం అన్వయించుకోవటము, వర్తింపజేయటము, దానికి కొత్త భాష్యం చెప్పటము, ఇవన్నీ కూడా చాలా కీలకమవుతాయి. నేను అనుకోవటం చాలా వరకు వ్యవసాయ రంగానికి సంబంధించిన సమస్యలను ఈ రకంగా అనువర్తించడం ద్వారా, భాష్యం చెప్పటం ద్వారా, కొత్తగా ఉన్న పరిస్థితులకు తగ్గట్టుగా దాన్ని ఉపయోగించుకోవటం ద్వారా మనం పరిష్కరించుకోవడానికి అవకాశం ఉందని చెప్పి నేను భావిస్తూ ఉన్నా. ప్రత్యేకించి నేను అనుకోవటము, ఇవాళ సవరణలు అయితే ఇప్పటికిప్పుడు అవసరం అని చెప్పి నేను అనుకోవటం లేదు. అన్ని విషయాల కంటే ముఖ్యంగా చాలా ఉన్నాయి. ఇందులో భూమి అనేది రైతుకు ఉండే హక్కుగా మన భారతదేశంలోనే కాదు, మన తెలంగాణలోనే కాదు, యునైటెడ్ అసెంబ్లీ కూడా తీర్మానం చేస్తూ రైతుకు కూలీకి భూమికి హక్కు ఉంది అనే మాట ఒక తీర్మానంలో ఆనాడు పెట్టిన సంగతి మనం గుర్తుంచుకోవాలి. ఈ విధంగా మారిన పరిస్థితులు, సంస్కరణలు చేస్తూ వస్తున్న సందర్భంలో ఇప్పుడు రైట్ టైం మనకి కరెక్ట్ గా చాలా మంది పెద్దలు మాట్లాడుతున్నప్పుడు వాస్తవాలు బయటకు వచ్చినవి. కాబట్టి దీన్ని రాజకీయాలకు అతీతంగా ఆలోచన చేసినప్పుడే దీనికి పరిష్కారం దొరుకుతుంది. రాజకీయాలకు లోబడి అధికారంలో ఉన్నప్పుడు ఒక మాట, అధికారం నుంచి తొలగిపోయిన తర్వాత ఇంకొక మాట, ఇంకొక మాట మాట్లాడినప్పుడు అసలు ఉద్దేశం ఇంత గౌరవప్రదంగా ఉండే వ్యవసాయ వృత్తి, దీనికి మనం తెలిసిండి కూడా ఇంకా భావి తరాల వాళ్ళకి దీని ప్రభావం ఉండకుండా ఉండాలి అని అంటే రాజకీయాలకు అతీతంగానే మనం ఆలోచన చేయాలి. ఐడెంటిటీ గురించి మీరు మాట్లాడారు. మాకు గుర్తింపు, నేను రైతుని గర్వంగా చెప్పుకునే పరిస్థితి ఉండాలి. నాకు ఇంకా గుర్తొస్తుంది, కమిషన్ ఏర్పాటు ముందు నుంచి కూడా, ఏర్పడిన తర్వాత కూడా పెద్దలు కోదండరెడ్డి గారు నాతో చాలాసార్లు అన్న మాట ఏంటంటే, జేబులో ఒక కార్డు లేదంటే జేబుకు ఒక బ్యాడ్జీ లాంటివి తయారు చేసుకుని నేను రైతులను చెప్పుకున్నట్టు ఉండాలి, ఎక్కడికి పోయిన యాక్సెస్ ఉండాలి. ఆ ప్రయత్నం వారు మొదలు పెట్టారు. ఇట్లాంటివి చాలా జరగాలి.